నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. 'పుష్ప 2' మూవీ రిలీజ్ రోజున అల్లు అర్జున్ తో పాటు 'పుష్ప 2' రావడంతో సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో ఓ మహిళ మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు, ఏమంటారు మీరు? ఈరోజు అల్లు అరెస్ట్ అయిన విధానాన్ని చూస్తే చట్టాలు అందరికీ ఒకేలాగా వర్తిస్తాయా, లేక కొంతమంది మీద మాత్రం కక్షపూరితంగా ఎలాంటి చర్యలు చేస్తారా అన్న డౌట్ ఒక సామాన్యుడిగా నాలో కలుగుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటాను అంటే, ఆంధ్రప్రదేశ్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరుతోటి సినిమా సెట్టింగ్లు వేసి బోయపాటి శ్రీనివాస్ అనే ఒక డైరెక్టర్ను పెట్టి ఒకేసారి గేట్లు తీసి తొక్కిసలాట్లో 29 మంది మరణిస్తే దాని మీద నో కేసు. అట్లానే కందుకూరులో బహిరంగ సభలో పోలీసులు ఇచ్చిన పర్మిషన్ దాటి వేరే చోటకెళ్ళి బహిరంగ సభ పెట్టి ఒక సందులో, ఇరుకు సందులో బహిరంగ సభ పెడితే 8 మంది చనిపోతే నో కేసు. చీరల పంపిణీ పేరుతో గుంటూరులో ఓ కార్యక్రమం పెట్టి క్యూలో పెడితే అక్కడ 3 చనిపోతే నో కేసు. కానీ ఒక సినిమా హీరో తను తీసిన సినిమాని ఒక థియేటర్కి వెళ్ళి చూడటానికి వెళ్తే అభిమానుల్లో ఎవరో ఒకరు చనిపోతే అతని మీద మాత్రం ఎఫ్ఐఆర్ బుక్ అయింది తెలంగాణలో. ఇక్కడ నేనేమంటానంటే, చట్టాలు అందరికీ వర్తిస్తాయా, లేదు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయా అనే డౌట్ ఈ సందర్భంగా కలుగుతుంది. ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో రైతు సమస్యల మీద జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తూ విత్తనాలు సరిగా పంపిణీ జరగట్లేదని, పెస్టిసైడ్స్ సరిగ్గా ఇవ్వట్లేదని, ఫెర్టిలైజర్ సరిగ్గా ఇవ్వట్లేదని, మద్దతు ధర సరిగ్గా ఇవ్వలేదని చెప్పేసి రైతు సమస్యల మీద వైఎస్ఆర్సీపీ 26 జిల్లాల కలెక్టరేట్లో ధర్నాలు, రాస్తారోకోలు కార్యక్రమాలు ఎత్తున ప్రజలు తరలి వచ్చి, రైతాంగం మొత్తం తరలి వచ్చి ఒక పక్క జరుగుతుంటే, హఠాత్తుగా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని మనం గమనించి చూస్తే ఏదో కొంత నాకు వ్యక్తిగతంగా కొంత డౌట్ అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తెలంగాణలో ఒక ఫేమస్ హీరోని ఇలా చేస్తే రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఫోకస్ డైవర్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎక్కడన్నా దీనికి ఏదన్నా లింక్ ఉందా అన్న అనుమానం మాత్రం నాకు కలుగుతుంది. ఒకవేళ అనుమానం కాకుండా యాదృచ్ఛికంగా ఇది నిజమైన ఇలాంటివి ఏమీ లేకుండా నిజంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిన చట్టాలు అందరికీ వర్తిస్తాయా లేవా, చట్టం అందరికీ సమానమా కాదా, లేదు కొంతమందికి మాత్రం చుట్టాలు కొంతమందికి మాత్రం పగోళ్ళు అవుతారా, ఈ డౌట్లు మనకి ఆలోచనలోకి వస్తున్నాయి. గతంలో జరిగిన మరణాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇలాంటివే మనం చూడాల్సి వస్తుంది. మీరు గమనించండి, కందుకూరులో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చోట గ్రౌండ్ ఇచ్చి ఒక చోట మీటింగ్ జరుపుకోమని చెబితే ఒక ఇరుకు సందులోకి తీసుకెళ్లి అక్కడ మీటింగ్ పెట్టి జనాలందరినీ కావాలని అక్కడికి తరలించి సైడ్ కాలువలో ఉన్న బండలు పగిలి గుంతలో పడి 8 మంది చనిపోయారు. అట్లనే ఈ గుంటూరులో చీరల పంపిణీ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది మహిళలను పోగు చేసి అక్కడ గుంపులుగా తయారు చేసి 3 మహిళలు చనిపోయారు. వీటి మీద నో కేసు, నో పోలీస్. మా ప్రభుత్వం కూడా ఎందుకు అతని మీద ఔదార్యం వహించిందో మాకు అర్థం కాలేదు. అట్లనే పుష్కరాల పేరుతో ఈవెంట్ లాగా ఒక క్రియేట్ చేసి ఒక డైరెక్టర్ను పెట్టి ఒక పెద్ద ఈవెంట్ లాగా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి హైప్ క్రియేట్ చేయడం కోసం హఠాత్తుగా గేట్లు ఓపెన్ చేసి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అతను ఎదురుగానే 29 మంది చనిపోతే నో కేస్. కానీ ఒక సినిమా హీరో సామాన్య సినిమా హీరో థియేటర్కి వెళ్ళి తన సినిమా తను చూస్తానికి వెళ్తే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఆ తొక్కిసలాట్లో ఒక సంఘటన జరిగితే దాని మీద అల్లు అర్జున్ ప్రమేయం ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ కేసు ఉంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి విచారణ చేపట్టి ఏంటి పూర్వఫలాలు పరిశీలించి
అతనికి ఇది చేయొచ్చు. నోటీసు లేదు, హఠాత్తుగా అరెస్ట్ చేయడం, నేరుగా రిమాండ్ విధించడం, వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకున్న క్వాష్ పిటిషన్ వాదన జరిగేంత వరకు కూడా ఆగకపోవడం, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రని వెంటనే తేడతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అల్లు అర్జున్ మీద ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ప్రచారం చేశారని ఏమన్నా కక్ష కట్టారా? లేదు, తనకి ప్రపంచవ్యాప్తంగా తన సినిమాకి తనకి గుర్తింపు వచ్చి కొంతమంది హీరోల మనుగడ పోతుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కక్ష కట్టారా? ఇవన్నీ గమనించాల్సిన, ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఈ రెండు రాష్ట్రాల ప్రజలకి, తెలుగు ప్రజలకి ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. మృతి చెందిన భర్త ఎవరైతే ఉన్నారో అతను నేను ఇప్పుడు టీవీలో చూశాను. అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ గారికి ఎటువంటి తప్పు లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఈ అల్లు అర్జున్ మీద కేసు పెట్టలేదు. కేవలం ప్రభుత్వం సుమోటోగా తీసుకొని, పోలీసులు సుమోటోగా తీసుకొని పెట్టిన కేసు ఇది. కోర్టులు కూడా ఎలాంటి డైరెక్షన్ అతని మీద కేసు పెట్టమని కానీ అరెస్ట్ చేయమని కానీ కోర్టులు కూడా ఎక్కడా చెప్పలేదు. ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని మాకు అనుమానంగా ఉంది. ఈ అనుమానాన్ని ఛేదించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో అవసరం. ఎందుకంటే జరిగిన సంఘటన, అరెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ నాకే కాదు తెలుగు ప్రజలందరికీ పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అగత్యం, నివృత్తి చేయాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. అల్లు అర్జున్ గారు పోలీసుల మీద కూడా ఆగ్రహ వ్యక్తం అయితే చేయడం జరిగింది. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చారు, బట్టలో చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదంటూ కూడా అల్లు అర్జున్ గారు చెప్తున్నమాట సార్. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎక్కడా కూడా పోలీసుల్ని వ్యతిరేకించలేదు. ఆయన బట్టలు చేంజ్ చేసుకొని మాత్రమే వస్తా అన్నారు. అయినా కుదరదని చెప్పేసి యథాతథంగా ఉన్న బట్టలతోటి యథాతథంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు. ఇది కేవలం ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఇందులో ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా, ఇది రెండు రాష్ట్రాలకి ఏమన్నా లింక్ ఉందా, ఒక పక్క అటు పక్క ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో సమస్యలు తోటి ప్రజలందరూ వెల్లువెత్తుతుంటే ఆ సమస్యల్ని కప్పిపుచ్చటానికి ఇలాంటి చర్యలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది ఆలోచించాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలందరికీ ఉంది. అల్లు అర్జున్ గారు నాట్ ఓన్లీ తెలుగు స్టార్, ఈ రోజు ఆయన పాన్ ఇండియా స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఒక గొప్ప క్రేజ్ ఉన్న హీరో. ఆయన చాలా మందిని ప్రభావితం చేయగలిగిన ఒక నాయకుడుగా తయారవుతున్నాడు. ఒక సినిమా హీరో నుంచి ఎదిగి ఒక మంచి క్రమశిక్షణతోటి, నిబద్ధతతోటి, కట్టుబాటుతోటి ఎంతో శ్రమపడి అల్లు రామలింగయ్య గారి కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నటనలో ఆయన అగ్రస్థానానికి చేరుకొని ఎంతో శ్రమపడిన ఐకాన్ స్టార్ లాగా అతను ఉద్భవించిన తీరు తెలుగు ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు. అంటే అల్లు అర్జున్ ఎవరు సపోర్ట్ కాకుండా పై స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఐకాన్ స్టార్ అంటారు. ఆ పేరు చెడగొట్టడానికి చేస్తున్నప్పుడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, నిజమే అంటారా? అల్లు అర్జున్ గారు వాళ్ళ తాతయ్య గారు అల్లు రామలింగయ్య గారు, ఆయన ఒక ఫేమస్ కమెడియన్. ఈ తరానికి బ్రహ్మానందం ఎట్టనో అట్లా 2-3 తరాలకి అల్లు రామలింగయ్య గారు ఆ తరాలకి అల్లు రామలింగయ్య గారు పెద్ద కమెడియన్. ఇండస్ట్రీలో ఈ రోజు చిరంజీవి గారు నిలదొక్కున్నారన్న ఆయనే కారణం. అల్లు రామలింగయ్య గారు లేకుండా చిరంజీవి గారు లేరు, అల్లు రామలింగయ్య గారు లేకుండా అల్లు అరవింద్ గారు లేరు, అల్లు రామలింగయ్య గారు లేకుండా అల్లు అర్జున్ గారు లేరు. ఇక్కడ అల్లు అర్జున్ గారు పేరు ఊరు లేని అనామకంగా వచ్చిన వ్యక్తి కాదు. ఆయన కుటుంబం ఎప్పుడెప్పటి నుంచో, తరతరాల నుంచి కుటుంబం ఇండస్ట్రీలో ఉంది. వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పటి నుంచే పెద్ద ప్రొడ్యూసర్. ఆయన చిరంజీవి గారిని పెట్టి కూడా అనేక సినిమాలు నిర్మించారు. ఓకే సార్, ఇది మొత్తం మరి ఒక మీద అంటారా? ఖచ్చితంగా దీని వెనక కుట్ర దాగి ఉన్నది అనేది నా అనుమానం.
నా అనుమానమే కాదు, ఈ రోజు ఈ జరిగిన తీరు చూస్తే తెలుగు ప్రజలందరి అనుమానం. అల్లు అర్జున్ ని ఏదో తొక్కేయాలని సినిమా రిలీజ్ అప్పుడు అతను పెట్టిన ఇబ్బందులు కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అతనికి వచ్చిన పేరు ప్రతిష్టల విషయంలో అతన్ని చేస్తున్న ఇబ్బందులు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పక్క సేమ్ డే హఠాత్తుగా శుక్రవారం రోజు పెట్టుకోవడం, అట్లానే ఈ అరెస్ట్ శుక్రవారం, ఆయన ఎక్కడికి వెళ్లే వ్యక్తి కాదు, నోటీస్ ఇవ్వచ్చు, విచారణకు పిలవచ్చు, విచారణకు పిలిచి అరెస్ట్ చేయొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్లే వ్యక్తి కాదు, ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి, ప్రపంచమంతా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని హఠాత్తుగా నోటీసు లేకుండా రావడం, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో రైతులు పోరు చేస్తుంటే, రైతులు కలెక్టరేట్లు ముట్టడించి వాళ్ళ అన్యాయాల మీద పోరాటం చేస్తుంటే పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఎక్కడో దీనికి లింక్ ఉందని మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఓకే సార్, ఈ అంశాలపై మాతో చర్చించినందుకు ధన్యవాదాలు సార్.